నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. కెరీర్ కోసం బయట పోరాడటం ఒక ఎత్తైతే సొంత వాళ్ళ అంగీకారం కోసం పోరాడటం మరో ఎత్తు. ఇప్పుడు ఈ రెండింటిని ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది జబర్దస్త్ వర్ష. ఒకప్పుడు తన అక్క చెల్లెళ్లే ఆమెతో మాట్లాడలేదు. అయితే అదే కుటుంబం ఆమెకు గుర్తింపు వచ్చిన తర్వాత మళ్ళీ తనను అక్కున చేర్చుకుంది. మరి వర్షను సొంత వాళ్ళు ఎందుకు దూరం పెట్టారు? జబర్దస్త్ ఆమె జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? వర్ష ఎమోషనల్ జర్నీ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. సినిమా, సీరియల్స్ నుంచి జబర్దస్త్ వరకు వర్ష ప్రయాణం చూస్తే ఒక సాధారణ అమ్మాయి తనకంటూ ఓ గుర్తింపు ఎలా తెచ్చుకుందో కనిపిస్తుంది. కానీ కెమెరా ముందు కనిపించే వర్ష వెనుక ఎన్నో కన్నీళ్లు, బాధలు, కుటుంబ సమస్యలు ఉన్నాయని తాజాగా ఆమె చెప్పిన మాటలు బట్టి అర్థమవుతోంది. ఈరోజు జబర్దస్త్లో కనిపించే వర్షను చూసి చాలా మంది ఆమెకు వచ్చిన క్రేజ్ మాత్రమే చూస్తారు. కానీ ఈ స్థాయికి రావడానికి ముందు తన కుటుంబం నుంచే వ్యతిరేకత ఎదుర్కొన్నానని ఆమె చెబుతోంది. కెరీర్ మొదట్లో తన అక్క చెల్లెళ్లే తనతో సరిగ్గా మాట్లాడేవారు కాదని వర్ష గుర్తు చేసుకుంది. అంతేకాదు, నువ్వు మా చెల్లివని ఎక్కడా చెప్పొద్దు అని కూడా తనతో అన్న సందర్భాలు ఉన్నాయని చెబుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఒక అమ్మాయి తనకు నచ్చిన రంగంలో అడుగు పెడితే మొదట ప్రోత్సహించాల్సింది కుటుంబమే. కానీ వర్ష విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందట. తాను ఎంచుకున్న ఫీల్డ్ కుటుంబ సభ్యులకు నచ్చకపోవటం, చుట్టుపక్కల వాళ్ళు చేసే కామెంట్స్ ఇవన్నీ కలిసి తన అక్క చెల్లెలను ఇబ్బంది పెట్టేవని, మీ చెల్లేంటి ఇలా అంటూ ఇతరులు మాట్లాడటం కూడా వారికి ఇబ్బందిగా ఉండేదని, దాంతో సొంత వాళ్లే దూరంగా ఉండటం, మాట్లాడకపోవటం చాలా బాధ కలిగించిందని వర్ష చెప్పింది. అయితే ఈ కష్టాల మధ్య ఒక వ్యక్తి మాత్రం తనకు ఎప్పుడూ అండగా నిలిచారని, ఆమె తన తల్లి అని, తాను ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా తన తల్లి వెనుక ఉండి ప్రోత్సహించారని, అందుకు తన తల్లికి కృతజ్ఞతలు చెబుతూ వర్ష ఎమోషనల్ అయ్యారు. ఇక వర్షకు అసలు టర్నింగ్ పాయింట్ వచ్చింది జబర్దస్త్తో. ఈ షోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆదితో చేసిన స్కిట్స్ ద్వారా వర్షకు మంచి గుర్తింపు వచ్చింది. టీవీలో వర్షం చూసిన ప్రేక్షకులు ఆమెను గుర్తించడం మొదలుపెట్టారు. అక్కడితో కథ మారిపోయింది. ఒకప్పుడు తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని కుటుంబ సభ్యులకు వర్ష గురించి ప్రశంసలు వినిపించడం మొదలైంది. మీ చెల్లి జబర్దస్త్లో కనిపించింది, ఆది గారి స్కిట్లో చాలా బాగా చేసింది అంటూ చుట్టుపక్కల వాళ్ళు చెప్పటం మొదలుపెట్టారట. అదే సమయంలో తన కుటుంబం కూడా వర్షను మరో కోణంలో చూడటం ప్రారంభించడంతో మెల్లగా అక్కా చెల్లెలు తనతో మాట్లాడటం మొదలుపెట్టారని, కుటుంబంతో మళ్లీ దగ్గరయ్యానని వర్ష సంతోషంగా చెప్పింది. అందుకే తన జీవితంలో జబర్దస్త్ ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ ఏంటంటే పేరు, డబ్బు, గుర్తింపు కాదని తన కుటుంబాన్ని తిరిగి తన దగ్గరకు చేర్చటమే అని వర్ష చెప్పటం ఈ కథలో అసలైన ఎమోషనల్ పాయింట్ అయింది. ఇక సోషల్ మీడియాలో వర్ష చేసే పోస్టులపై కూడా ఆమె ఓపెన్గా మాట్లాడింది. తన కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ చూడరని, అయితే బంధువులు, ఇతరులు చూసి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పింది. తాను సోషల్ మీడియా ద్వారా సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నానని, తన కుటుంబం కూడా ప్రతి సంవత్సరం, ప్రతి నెల తమకు చేతనైనంతగా ఇతరులకు సహాయం చేస్తుందని చెప్పింది. అయితే తాను చేసే ప్రతిదీ డబ్బు కోసం మాత్రమే కాదని కూడా వర్ష క్లారిటీ ఇచ్చింది. తనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయని, ఫ్యాషన్, సరదాలు కూడా ఉంటాయని చెప్పింది. ఇక తన గురించి పటాస్ ప్రవీణ్ చెప్పిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. వర్ష మంచి మనసున్న వ్యక్తి అని, టీంలో అందరికీ మంచి ఫుడ్ తెప్పించేదని, స్కిట్స్లో వర్షపై ఎన్ని డైలాగులు వేసినా, ఆడుకున్నా ఆమె వాటిని సరదాగా స్వీకరించే వ్యక్తిత్వం తనకు నచ్చుతుందని ప్రవీణ్ చెప్పారు. అలాంటి మంచి మనసు, ఓపిక, కష్టపడే తత్వమే వర్షను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయని ప్రశంసించారు. ఆ సందర్భంలో వర్ష చెప్పిన మాటలు మాత్రం మరింత ఎమోషనల్గా ఉన్నాయి. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దాని వెనుక చాలా కష్టం ఉందని, చాలా బాధ కూడా ఉందని చెప్పింది. తనను ఈ స్టేజ్ పై నిలబెట్టిన ప్రతి ఒక్కరూ బాగుండాలని, తనను ఆదరించిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంది. ఒకప్పుడు తనను దూరం పెట్టిన వాళ్లపై కోపంతో వర్ష ఆగిపోలేదు. అదే జీవితాన్ని తన బలంగా మార్చుకుంది. సొంత వాళ్ల నుంచి వచ్చిన తిరస్కారం ప్రేక్షకుల నుంచి వచ్చిన గుర్తింపుగా మారింది. కుటుంబం దూరమైనప్పుడు బాధపడిన అమ్మాయి అదే కుటుంబం తనను గర్వంగా చూసే స్థాయికి ఎదిగింది. అందుకే వర్ష కథలో అసలు సక్సెస్ అంటే జబర్దస్త్లో వచ్చిన పాపులారిటీ మాత్రమే కాదు, తనను తాను నిరూపించుకొని చివరకు తన వాళ్ల ప్రేమను తిరిగి గెలుచుకోవటం. అదే వర్షకు దక్కిన అసలైన విజయం.
ఒకప్పుడు మా చెల్లివని చెప్పొద్దు అన్నవాళ్లే ఆ తర్వాత మా చెల్లి జబర్దస్త్లో కనిపించింది అని గర్వంగా చెప్పే స్థాయికి రావటం వర్ష జీవితంలో నిజమైన సక్సెస్ స్టోరీ. పేరు పాపులారిటీ కంటే కుటుంబాన్ని తిరిగి గెలుచుకోవటమే తనకు పెద్ద గిఫ్ట్ అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కష్టాలు వచ్చినప్పుడు ఆగిపోకుండా వాటిని మన బలంగా మార్చుకుంటే గెలుపు మనదే అని వర్ష జర్నీ చెబుతోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ సినీ ఫ్లాష్.